ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 4 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రికి కుడి భుజంగా అయ్యేందుకు ప్రతి విషయంలోనూ న్యాయబద్ధమైన వారిగా అవ్వండి. సదా శ్రేష్ఠ కర్మల్నే చేయండి. ప్రశ్న: ఏ విధమైన సంస్కారం సేవలో చాలా విఘ్నాలు కలిగిస్తుంది? జవాబు: భావ స్వభావాల కారణంగా పరస్పరంలో ఏదైతే ద్వంద్వ సంస్కారం ఏర్పడిందో అది సేవలో చాలా విఘ్నాలను కలిగిస్తుంది. ద్వంద్వ మతాల ద్వారా చాలా నష్టం వాటిల్లుతుంది. క్రోధం అనే భూతం ఎలాంటిది అంటే భగవంతుణ్ణి కూడా ఎదిరించేందుకు సిద్ధపడతారు. అందువల్లనే తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, ఈ విధమైన సంస్కారం ఏదైనా ఉన్నట్లయితే దానిని తొలగించివేయండి. పాట: అదృష్టంను మేల్కొల్పుకుని వచ్చాను. ఓం శాంతి. అత్యంత మధురమైన పిల్లలు పాట విన్నారు. ఆత్మిక పిల్లలు అనగా సుప్రీం ఆత్మ, శివబాబా పిల్లలైన ఆత్మలు. శరీర రూపీ కర్మేంద్రియాల ద్వారా పాట విన్నారు. పిల్లలిప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇది ఎంతో శ్రమతో కూడిన పని. క్షణక్షణం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఇది గుప్తమైన శ్రమ. తండ్రి గుప్తమైన వారు కనుక శ్రమ కూడా గుప్తంగానే చేయిస్తారు. తండ్రి స్వయంగా వచ్చి, పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే 5000 సంవత్సరాల క్రితం వలె మళ్ళీ సతోప్రధానంగా అవుతారని చెప్తారు. మనమే ఒకప్పుడు సతోప్రధానంగా ఉండేవారం, మళ్ళీ ఇప్పుడు మనమే తమో ప్రధానంగా అయ్యాము. ఇప్పుడు తప్పకుండా సతోప్రధానంగా అవ్వవలసి ఉంటుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. పాటలో కూడా ఇలా ఉంది, ఏ అదృష్టాన్ని పోగొట్టుకుని ఉన్నామో దాన్ని తిరిగి పొందేందుకు పురుషార్థం చేయించేవారు కేవలం సర్వశక్తివంతుడైన ఒక్క తండ్రియే. ఎందుకంటే వారే అందరినీ పావనంగా చేస్తారు కదా. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఓ ఆత్మిక పిల్లలు, ఇప్పుడు అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు మీరు వచ్చారు. విద్యార్థులు స్కూల్లో అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వెళ్తారు కదా. వారు చిన్నపిల్లలుగా ఉంటారు. మీరు చిన్నపిల్లలేమీ కాదు, మీరు పెద్దవారు, వృద్ధులు. అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారు. కొందరు వృద్ధులున్నారు. వృద్ధాప్యంలో కంటే యవ్వనంలో ఉన్నప్పుడు చదువుకోవటం బాగుంటుంది. యువకుల బుద్ధి బాగుంటుంది. ఇది సర్వుల కొరకు అత్యంత సహజమైనది. మీ శరీరం అయితే పెద్దదే కదా. ఈ అమ్మాయి చిన్నపిల్ల కనుక అంతగా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే కర్మేంద్రియాలు చిన్నవిగా ఉన్నాయి. నింద, స్తుతి, సుఖ దుఃఖాలు, ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోగలరు. ఆత్మ ఒక బిందువు. శరీరం పెరుగుతూ ఉంటుంది. ఆత్మ ఏకరసంగా ఉంటుంది. ఎప్పుడు తరిగిపోదు, పెరగదు. ఆ ఆత్మ ఉన్నతి అయ్యేందుకు తండ్రి కస్తూరి వంటి బహుమతిని ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బుద్ధి పూర్తిగా తమో ప్రధానం అయిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛంగా తయారవుతుంది. మీరు ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ చిత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. భక్తి మార్గంలో దేవతల ఎదుటకు వెళ్ళి తల వంచుతారు, పూజ చేస్తారు. ఇంతకుముందు మీరు కూడా అంధశ్రద్ధతో వెళ్ళేవారు, శివుని మందిరాలకు వెళ్ళేవారు. కానీ వీరే శివబాబా అని అప్పుడు మీకు తెలియదు. తండ్రి ద్వారా తప్పకుండా వారసత్వం లభించింది. అందుకే వారి మహిమా గాయనం చేయబడుతుంది. ఎవరైనా మంచి పని చేసి వెళ్తే వారి మహిమా గాయనం చేయబడుతుంది. శివబాబా స్టాంపును తయారు చేయాలి. శివబాబా గీతా జ్ఞానదాత అనే స్టాంపును సులభంగా తయారు చేయవచ్చు. ఆ తండ్రి సర్వులకు సుఖంనిచ్చేవారు. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేస్తాను. వృద్ధమాతలు కూడా మేము విచిత్రుడైన శివబాబా వద్దకు వెళ్తున్నామని అంటారు. శివబాబా ఈ చిత్రంలోకి ప్రవేశించారు. నిరాకారుణ్ణే విచిత్రుడు అని అంటారు. ఎవరైతే ఈ చిత్రాన్ని అల్పకాలం కొరకు ధారణ చేశారో ఆ శివబాబా వద్దకు వెళ్తున్నామని వారి బుద్ధిలో ఉంటుంది. వారు పతితులను పావనంగా తయారు చేసి ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు. అనగా శాంతిధామము, సుఖధామాలలో నివసించే వారిగా తయారు చేస్తారు. మనుషులు శాంతి కొరకే శ్రమ చేస్తూ ఉంటారు. భగవంతుడు లభించినట్లయితే
శాంతి లభిస్తుందని భావిస్తారు. సుఖం కొరకు పురుషార్థం చేయరు. తండ్రి వద్దకు ఇంటికి వెళ్ళాలి, భగవంతుడు లభించాలి అని భావిస్తారు. సమయమంతా ముక్తిని పొందాలనే కోరికను ఉంచుకుంటారు. బ్రాహ్మణులైన మీరు మాత్రమే జీవన్ముక్తిని తీసుకుంటారు. మిగిలిన వారందరూ ముక్తిని కోరుకునేవారే. జీవన్ముక్తికి మార్గాన్ని చూపించేవారెవ్వరూ లేరు. సన్యాసులు మొదలైన వారి వద్దకు వెళ్ళి శాంతిని కోరుకుంటారు. మనశ్శాంతి ఎలా దొరుకుతుంది అని అడుగుతారు. మార్గం చూపించే వారంతా ముక్తిలోకి వెళ్ళేవారే. మోక్షము అనగా ఏమిటో కూడా వారి బుద్ధిలోకి రాదు. విసిగిపోయి ముక్తిలోకి వెళ్ళటమే మంచిదని అంటారు. నిజానికి ముక్తిధామం ఆత్మల నివాస స్థానం. ఎన్ని సేవా కేంద్రాలున్నాయో వాటిలోని పిల్లలందరికీ తామే కొత్త ప్రపంచం కొరకు రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నామని తెలుసు. తండ్రి మనకు నూతన ప్రపంచ రాజ్యంని ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? తండ్రి ఇచ్చేది కొత్త ప్రపంచంలోనా లేక పురాతన ప్రపంచంలోనా? నేను కలియుగంలో కానీ సత్యుగంలో కానీ రాను. 2 యుగాల సంధి సమయమైన సంగం యుగంలోనే వస్తానని తండ్రి అంటారు. తండ్రి అందరికీ సద్గతినిస్తారు కదా, దుర్గతిలోనే వదిలి వెళ్ళిపోరు కదా. సద్గతి, దుర్గతి ఈ 2 కలిసి ఒకే చోట ఉండవు. ఈ పురాతన ప్రపంచం వినాశనం అవ్వనున్నదని పిల్లలకు తెలుసు. అందువలన దీని పట్ల ప్రేమను ఉంచుకోరాదు. ఖచ్చితంగా ఇప్పుడు మనం సంగం యుగంలో ఉన్నాము. ఈ ప్రపంచం పరివర్తన అవ్వనున్నదని బుద్ధి చెప్తుంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, నేను కల్పం యొక్క సంగం యుగంలోనే వస్తాను. మిమ్మల్ని దుఃఖాల నుండి విడిపించి హరిద్వారంలోకి తీసుకెళ్తాను. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం. హరిద్వారం కృష్ణద్వారం అనగా కృష్ణపురం. కానీ దాని వెనుక మళ్ళీ లక్ష్మణ ఉయ్యలను కూడా ఉంచారు. మొదట హరిద్వారం వస్తుంది. సత్యుగాన్ని హరిద్వారం అని అంటారు. ఆ తర్వాత రామ లక్ష్మణులు మొదలైన వారిని చూపిస్తారు. అలాంటి విషయం ఏదీ లేనే లేదు. అవన్నీ కల్పించిన విషయాలు. రామునికి ఎంతమంది సోదరులను చూపించారు? 4 సోదరులు. అక్కడ సత్యుగంలో ఉండనే ఉండరు. 4-8 మంది సోదరులు ఇక్కడే ఉంటారు. ఒకవైపు ఈశ్వర్య సంతానం, మరోవైపు అసురీ సంతానం. శివబాబా బ్రహ్మతనువులోకి వచ్చారని మీరిప్పుడు తెలుసుకున్నారు. శివుడు తండ్రి, బ్రహ్మ దాత అయ్యారు. ఇతను ప్రజాపిత, వారేమో ఆత్మల తండ్రి. వారైతే అనాదిగా ఉన్నారు. ఈ సమయంలోనే వారు బ్రాహ్మణులను రచిస్తారు. శివబాబా శాలిగ్రామాలను రచిస్తారని కాదు. శాలిగ్రామాలు అవినాశిగా ఉండనే ఉంటాయి. తండ్రి వచ్చి కేవలం పవిత్రంగా తయారు చేస్తారు. ఎంతవరకు ఆత్మ పవిత్రంగా అవ్వదో అంతవరకు శరీరం పవిత్రంగా ఎలా అవ్వగలదు? ఆత్మలమైన మనం పవిత్రంగా ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉండేవారం. ఇప్పుడు అపవిత్రంగా తమోప్రధానంగా అయిపోయాము. తిరిగి సతోప్రధానంగా ఎలా అవ్వాలో సహజంగా అర్థం చేయిస్తారు. ఇది సహజంగా అర్థం చేసుకోదగ్గ విషయం. మీరు ఈ సమయంలో మల్లం ఏర్పడటం వలన పతితంగా తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకుని అందరూ శాంతిధామం లేక సుఖధామంలోకి వస్తారు. ఆత్మలు ఎలా వస్తాయో తెలుసుకునేందుకు క్రైస్తవులు ఒక నిరాకార వృక్షాన్ని తయారు చేసి అందులో బల్బులు పెట్టి క్రిస్టియన్ పండుగ జరుపుకుంటారు. ఇవన్నీ వివిధ ధర్మాల శాఖలని మీకు తెలుసు. మొట్టమొదట ఆత్మలు అక్కడి నుండి ఎలా క్రిందకు దిగి వస్తాయో ఆ జ్ఞానం మీకు లభించింది. ఆత్మలైన మన ఇల్లు శాంతిధామం. ఇప్పుడు ఇది సంగమ సమయం. అక్కడి నుండి ఆత్మలన్నీ వచ్చేస్తాయి, మళ్ళీ అక్కడికే వెళ్తాయి. ప్రళయం జరిగేదంటూ లేదని మీకు తెలుసు. మీరు తండ్రి నుండి అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు, మళ్ళీ స్వరాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఇదేదో కేవలం మాటలతో చెప్పే విషయం కాదు. స్మృతి చేయటం ద్వారానే వారసత్వం లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, దేహసహితంగా దేహపు బంధుమిత్రులు మొదలైన వారెవరైతే ఉన్నారో వారందరినీ మర్చిపోండి. చిత్రుడు విచిత్రుడు ఉన్నారు కదా, కనిపించిన వారినే విచిత్రుడు అని అంటారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఆత్మ ఎంతో చిన్నది.
అది పలుమార్లు పాత్రను అభినయించవలసి వస్తుంది. ఈ విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. మేము ఆత్మలము, వారు మన తండ్రి, వారినే పతిత పావన ఓ భగవంతుడా అని పిలుస్తారనే విషయాన్ని మొట్టమొదట బుద్ధిలో కూర్చోపెట్టాలి. ఇక ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఒక్కరినే స్మృతి చేయాలి కదా. భగవంతుణ్ణి స్మృతి చేస్తున్నారు అంటే తప్పకుండా వారి ద్వారా కొంచెమైనా లభించేది ఉంటుంది కదా. అటువంటప్పుడు ఒక ప్రతి చోట వెతికి మోసపోవలసిన అవసరం ఏమిటి? భగవంతుడు పరంధామం నుండే రావాల్సి ఉంటుంది కదా. ఆత్మలైన మనం వెళ్ళలేము, ఎందుకంటే పతితంగా ఉన్నాము. పతితులు అక్కడకు వెళ్ళలేరు. ఇప్పుడు మీకు ఆశ్చర్యం కలుగుతుంది. భక్తి మార్గపు పాత్ర ఎంతో అద్భుతమైనది. ఓ ఈశ్వర, ఓ పరంపిత, ఓ గాడ్ ఫాదర్ అని భగవంతుడినే పిలుస్తారు. ఉన్న భగవంతుడు ఒక్కరే అయినప్పుడు అన్ని వైపులకు తిరిగి ఎందుకు మోసపోతారు? వారు పైన పరంధామంలో ఉంటారు. కానీ ఇవన్నీ నిశ్చితమై ఉన్నాయి. డ్రామానుసారంగా అనంతమైన బుద్ధిహీనతతో భక్తి చేస్తారు. ఇప్పుడు మీరు అనంతమైన జ్ఞాన సంపన్నులుగా అవుతారు. శ్రీమత అనుసారం నడిచేవారే జ్ఞానవంతులుగా అవుతారు. వారు దాగి ఉండలేరు. వారు సదా శ్రేష్ఠ కర్మల్నే ఆచరిస్తారు. తండ్రి అంటారు, నేను దుఃఖహర్త సుఖకర్తను అన్నప్పుడు పిల్లలు కూడా ఎంతో మధురంగా తయారవ్వాలి. తండ్రికి కుడి భుజంగా తయారవ్వాలి. ఇటువంటి పిల్లలే తండ్రికి ప్రియమనిపిస్తారు. కుడి బీజం వంటి వారు కదా. ఎడమ చేతితో అంత ఎక్కువగా పని చేయలేరు. కుడి భుజం వంటి వారు ధర్మబద్ధమైన శుభప్రదమైన కార్యాలనే చేస్తారు. అందుకే కుడి చేతినే శుభకార్యాలకు ఉపయోగిస్తారు. పూజ సదా కుడి చేతితోనే చేస్తారు. ప్రతి విషయంలోనూ ధర్మబద్ధమైన వారిగా తయారవ్వండి అని తండ్రి అంటారు. తండ్రి లభించారంటే సంతోషం కలగాలి కదా. తండ్రి చెప్తున్నారు, సదా నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే అంతిమతే సోగతి అవుతుంది. గతి లేదా సద్గతిని కలుగు చేయు మతం ఒక్కటే. ఈశ్వర్ని గతి మతి ఈశ్వరునికే తెలుసు అని మహిమ కూడా చేయబడింది. పతిత పావనులు వారే. మనుషులను పావనంగా చేసి దుర్గతి నుండి సద్గతిలోకి ఎలా తీసుకెళ్తారో వారికి తెలుసు. భక్తి మార్గంలో ఎంతో శ్రమ చేస్తారు, కానీ సద్గతి కలగదు. ఫలం ఏమాత్రం లభించదు. సద్గతిని ఇచ్చేవారు ఒక్క తండ్రియే. భక్తిలో ఎవరు ఏ భావనతో పూజ చేస్తారో వారికి ఆ విధమైన ఫలం ఇచ్చేవాడిని నేనే. అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. తమ తమ పురుషార్థానుసారంగా ఫలం లభిస్తోంది. ఇప్పుడు పిల్లలు కూడా తమ తమ పురుషార్థానుసారంగా పవిత్రంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, అత్యంత మధురమైన తండ్రిని స్మృతి చేయండి. వారే సర్వశక్తివంతుడు, ఆల్మైటీ అథారిటీ. ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు. మీరు అన్నీ తెలుసుకున్నారు. మళ్ళీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. రచయిత రచనల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానం ఇంతకు ముందు మీలో లేదని మీకు తెలుసు. యజ్ఞ యాగాదులు మొదలైనవి చేయటం, శాస్త్రాలు మొదలైనవి వినటం, ఇవన్నీ శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం. దాన్ని భక్తి అని అంటారు. అందులో లక్ష్యం ఉద్దేశం ఏమీ లేవు. చదువులో లక్ష్యం ఉద్దేశం ఉంటుంది కదా. ఏదో ఒక విధమైన జ్ఞానం ఉంటుంది. మనకు పతితుల నుండి పావనంగా అయ్యే జ్ఞానాన్ని పతిత పావనుడైన తండ్రియే ఇచ్చారు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం తండ్రియే ఇస్తున్నారు. ఈ సృష్టి చక్రం ఏ విధంగా తిరుగుతూ ఉందో తెలియచేశారు. ఇందులో నటులందరూ పాత్రధారులే. ఈ నాటకం అనాదిగా తయారై ఉంది. ఈ అనంతమైన జ్ఞానం తప్పకుండా ఉండాలి కదా. పిల్లలైన మీకిప్పుడు మేము ఘోర అంధకారం నుండి తొలగి ప్రకాశంలోకి వెళ్తున్నామని తెలుసు. మీరు దేవతలుగా తయారవుతున్నారు. దేవీ దేవతా ధర్మం ఆది సనాతనమైనది. దానిని హిందూ ధర్మం అని అనేసారని కూడా మీరు అర్థం చేయించాలి. నెమ్మది నెమ్మదిగా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. పిల్లలు సేవ కొరకు నిలబడాలి. ఇందులో చాలామంది పిల్లలు అవసరం. ఢిల్లీలో కాన్ఫరెన్స్ చేయవలసి ఉంటుంది. ఢిల్లీనే ఫరిస్తాన్ అని అంటారు. ఇదే యమునా నది తీరాన ఫరిస్తాన్ ఉండేది. ఢిల్లీ రాజధానిగా ఉండేది. చాలామంది చేతులు మారింది. దేవతలు రాజధాని కూడా ఢిల్లీయే.
ఢిల్లీలో చాలా గొప్ప కాన్ఫరెన్స్ జరగాలి, కానీ మాయ అలా జరగనివ్వదు. చాలా విఘ్నాలు వేస్తుంది. ఈ రోజుల్లో భావ స్వభావాలు అనేకమైపోయాయి. పిల్లలు పరస్పరంలో కలిసి సేవలో నిమగ్నమవ్వాలి. బయటవారు కూడా పరస్పరంలో కలవకపోతే రాజ్యమే ఎగిరిపోతుంది కదా. 2 వర్గాలుగా అయిపోతే అధ్యక్షుణ్ణి కూడా ఎత్తేస్తారు. ద్వంద్వ మతం చాలా నష్టపరుస్తుంది. తర్వాత భగవంతుని ఎదిరించేందుకు కూడా వెనకాడరు. చాలా నష్టపోతారు. క్రోధమనే భూతం వచ్చేస్తుంది. ఆ పోట్లాటను గురించి వర్ణించలేము. అందుకే తండ్రి ఇలా అంటారు, బెల్లం తీపి బెల్లానికి, బెల్లం ఉండే సంచికే తెలుసు. అంటే మధురమైన శివబాబాకు, అతని రథమైన బ్రహ్మబాబాకే తెలుసు. తండ్రి పిల్లలకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇక ఎవరైనా ధారణ చేసినా చేయకపోయినా ఇది వారి పురుషార్థం మీదే ఆధారపడి ఉంది. తండ్రి కృప చూపిస్తారు, ఆశీర్వాదాన్ని ఇస్తారని కాదు. ఇందులో కృప మొదలైనవి అడిగే విషయమే లేదు. ప్రేరణ ద్వారా జ్ఞాన యోగాలు నేర్పించే విధంగా ఉన్నట్లయితే నేను ఇక ఈ మురికి ప్రపంచంలోకి రావటం ఎందుకు అని తండ్రి అంటారు. ప్రేరణ, ఆశీర్వాదాలు ఇవన్నీ భక్తి మార్గంలోని పదాలు. ఇందులో పురుషార్థం చేయాలే కానీ ప్రేరణ విషయం లేదు. మీకు 3 ఇంజన్లు ఒకేసారి లభించాయి. అక్కడ తండ్రి వేరు, టీచర్ వేరుగా లభిస్తారు. చివరిగా గురువు లభిస్తారు. ఇక్కడ ఈ 3 కలిసే ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేస్తాను, మీరు మళ్ళీ పూజారులుగా అవుతారు. చాలా యుక్తితో అర్థం చేయించాలి. ఇతరులు స్పృహ తప్పి పడిపోయే విధంగా చెప్పరాదు. మొట్టమొదట ఇద్దరు తండ్రుల విషయమే ముఖ్యమైనది. భగవంతుడు అందరికీ తండ్రి. వారి జన్మను శివ జయంతిగా ఇక్కడ జరుపుకుంటారు. వారు తప్పనిసరిగా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేసి ఉండవచ్చు. భారతదేశంలోనే స్వర్గం ఉండేది. ఇప్పుడు ఈ నరక వినాశనం కొరకు మహాభారత యుద్ధం ఎదురుగా నిల్చుని ఉంది. తండ్రి తప్పకుండా కొత్త ప్రపంచ స్థాపన చేయిస్తారు. తండ్రి శ్రీమతానుసారం మేం భారతదేశాన్ని పావనంగా తయారు చేసి తీరతామని అర్థం చేయించాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానంగా దుఃఖహర్త సుఖకర్తగా అవ్వాలి. అత్యంత మధురంగా తయారవ్వాలి. సదా శుభప్రదమైన పనులు చేసి కుడిభుజం వంటి వారిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఎప్పుడూ 2 మతాలుగా వరాదు. భావ స్వభావాల్లోకి వచ్చి ఒకరినొకరు ఎదిరించుకోరాదు. క్రోధమనే భూతాన్ని పారద్రోలాలి. ఈరోజు వరదానము. సొంత స్మృతిలో ఉండి తమ ప్రతి కర్మను నియమంగా చేసుకునే అథారిటీ స్వరూప భవ. సాకారంలో సొంత స్మృతిలో అంటే ఆత్మిక స్మృతి ఉండినందున ఏ కర్మ చేసినా అదే బ్రాహ్మణ పరివారం యొక్క నియమంగా తయారైంది. స్వయం యొక్క నశాలో ఉండిన కారణంగా అథారిటీతో సాకారం అంటే బ్రహ్మ ద్వారా ఏదైనా వ్యతిరేక కర్మ జరిగినా సుల్టాగా చేసేస్తారు అని అనేవారు. సొంత స్వరూపం యొక్క స్మృతిలో ఉండటం వలన ఏ కర్మ కూడా ఉల్టాగా జరగదు అనే నశ ఉంటుంది. అంటే ఆత్మిక స్మృతి ఉండటం వలన ఏ కర్మ ఎప్పుడూ ఉల్టాగా జరగదు అని అర్థం. పిల్లలైన మీరు కూడా స్వస్థితిలో స్థితమై ఉంటే ఏ సంకల్పం నడిచినా, ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా అదే సంయమంగా అనగా నియమంగా అయిపోతుంది. స్లోగన్: పవిత్రత యొక్క పిల్లర్ను శక్తిశాలిగా చేసుకుంటే ఈ పిల్లర్ లైట్ హౌస్ యొక్క పనిని చేస్తూ ఉంటుంది. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. ఒకవేళ బుద్ధిలో అశుద్ధ సంకల్పాలు లేక పాత సంస్కారాలు సంకల్ప రూపంలో కూడా టచ్ అయినట్లయితే సంపూర్ణ వైష్ణవులు అని అనరు. ఏదైనా అకర్తవ్య కార్యాన్ని చూసినా కూడా
దాని ప్రభావం పడి దాని లెక్క కూడా తయారవుతుంది. ఈ లెక్కతో ఆలోచిస్తే పాత సంస్కారం మరియు అశుద్ధ సంకల్పం బుద్ధిలో టచ్ అయినా కూడా సంపూర్ణ వైష్ణవులు లేక సంపూర్ణ పవిత్రులు అని ఎలా అంటారు? అచ్చా, ఓం శాంతి.